సో ప్రజెంట్ వ్యాస గుఫ గణేష్ గుఫకి వెళ్తున్నాను. ఇలా ఇక్కడి నుంచి ట్రక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోలిగా చూడండి ఎంతమంది వస్తున్నారు పైకి. అలా అయిపోయింది వస్తున్నారు, నేను వెళ్తున్నాను. పైకి వెళ్ళి చూపిస్తాం అవుతుంది. పైనుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. సో ఫైనల్లీ వ్యాస గుఫకి అయితే వస్తాం. సో చెప్పులు ఇప్పుకొని రాబడికి వెళ్ళాలి. ఎంట్రన్స్ రాబడికి. సో వ్యాస గుఫ చూపిద్దాం కానీ అక్కడ రాపుల ఉన్న స్వామి తిట్టేశాడు. అంటే వీడియోస్ తీయకూడదు రాపుల, చాలా క్లాస్ కూడా పీకారు. సో పోన్లే తీయకూడదు కాబట్టి వాళ్ళ రూల్ పరంగా. సో నెక్స్ట్ నేను గణేష్ గుఫకి వెళ్తున్నాను, అది చూసి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గణేష్ గుఫకి అయితే వచ్చాము. సో ఎలాగే వెళ్ళాలి రాపులకి, ఇదే ఎంట్రన్స్. సో పైకి వెళ్ళిపోదాం. చాలా ట్రెక్కింగ్ చేశాను అబ్బా. లొకేషన్ అంతా చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ ఉంది వైబ్. రాపులకి వెళ్ళాలి, ఫోన్ అయితే అలౌ లేదు. ఇదే బయట నుంచి చూసండి, మంచుకొండల మధ్యలో ఉంటుంది టెంపుల్. సో ఈ వీడియోలో అయితే మీకు మొత్తం 3 ప్లేసులు చూపించాను. సరస్వతి రివర్, గణేష్ గుఫ, వ్యాస గుఫ, భీంపుల్ రాయ్ కూడా. సో అన్ని కూడా క్లియర్ గా చూపిస్తాను. వీడియో అయితే రాపులకి అలౌ చేయట్లేదు, ఎందుకంటే రాపుల గర్భగుడిలో చూపించకూడదు. అది అంటే వాళ్ళకి ఉంటాయి కదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చూపించకూడదులే. అదే గర్భగుడిలోని మన కళ్ళతో చూడడం బెస్ట్. అందరికి ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. కానీ ఈ వీడియోలో మీకు అడ్రస్ తెలుసుకోవచ్చు క్లియర్ గా. సో బద్రీనాథ్ టెంపుల్ నుంచి మానా విలేజ్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి బయట వెహికల్ 2 కిలోమీటర్స్ ముందే ఆపేస్తాడు. ఆ 2 కిలోమీటర్స్ మీరు ట్రక్ చేసుకుని వెళ్ళాలి క్లియర్ గా. సో ముందే చెప్తున్నాను, క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఫోన్స్, పర్స్ అన్ని జాగ్రత్తగా కేర్ తీసుకున్నానండి. సో ఈ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. అయిపోయింది, ట్రక్కింగ్ చేశాను నియర్లీ 2 కిలోమీటర్లు. పర్లేదు, మామూలుగానే ఉంది కానీ ట్రక్కింగ్ చేయాలి తప్పదు. సో ఈ వీడియోలో మీకు 3 ప్లేసులు చూపించాను. వ్యాస గుఫ, గణేష్ గుఫ అండ్ సరస్వతి మాత రివర్, విజయ రివర్. ఈ రివర్ కి ఎంతగా మనం వెళ్ళాం. సో ఆ రివర్ దగ్గర చాలా జనం ఉన్నారు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి, చాలా క్రౌడ్ అయితే ఉంది. సో వెనకాల చూస్తున్నారు కదా మీకు క్లియర్ గా, వెనకాలంతా కొండలు అన్ని కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ అంతా కూడా చాలా చాలా మైనస్ లోకి వెళ్ళిపోతుంది నైట్ అయ్యేసరికి. ఆల్రెడీ నేనైతే వేడిగా ఎండ అయితే ఉంది కానీ స్వెటర్ అయితే వేసుకున్నాను జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ బాయ్.